భారత రాష్ట్ర సమితి పార్టీ బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసం మండిపడ్డారు. బీసీ ద్రోహి బుట్టెంగారి మాధవరెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ సీట్ ఇచ్చిందంటూ ఆయన నేనిక్కడ నిలదీశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపురం 10వ వార్డు నుంచి మాధవరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచొద్దని మాధవరెడ్డి కోర్టుకెళ్లి అడ్డుకున్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకున్నది మాధవరెడ్డి. అలాంటి మాధవరెడ్డిని బీఆర్ఎస్ నాయకత్వం పెంచి పోషిస్తోంది. మాధవరెడ్డి కల్వకుంట్ల కుటుంబం కుట్రలు ఇప్పుడు బయటకు వచ్చాయి. బీసీల నోటికాడ బువ్వను లాక్కున్న వీరిద్దరికీ బడుగు బలహీన వర్గాలు బుద్ధి చెప్పాలి. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు బీఆర్ఎస్ కు కుర్ర కాల్చి వాత పెట్టాలి. ఇక గవర్నర్ దగ్గరకు బిల్లు పంపితే ఆమోదించకుండా బీజేపీ అడ్డుకుంది. బీజేపీ బీఆర్ఎస్ పేవికాల్ బంధం ఏకమయ్యి బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నాయి. రెండు పార్టీలను మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని అది శ్రీనివాస్ ఓటర్లకు పిలుపునిచ్చారు. బీసీ ద్రోహి బుట్టెంగారి మాధవరెడ్డి గారికి ఈ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ టికెట్ ఇచ్చింది. బీసీలకు రిజర్వేషన్ కల్పనకు అసెంబ్లీలో చట్టాలను తయారు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 42% రాజకీయ విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించడానికి ఆ చట్టాన్ని తయారు చేసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఈ బుట్టెంగారి మాధవరెడ్డి గారు హైకోర్టులో కేసు వేసి ఈ బీసీ రిజర్వేషన్ అమలు కాకుండా చూసినటువంటి బీసీ ద్రోహికి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చిందంటే ఈ బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకున్నది బుట్టంగారి మాధవరెడ్డిని అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అవునా కాదా బీసీ బిడ్డలు ఈరోజు గ్రహించిన వేళ ఆనాడే చెప్పినాం కోర్టుకు వెళ్ళిన మాధవరెడ్డి వెనుక బీఆర్ఎస్ పార్టీ అస్తం ఉందని. ఈరోజు మూడుచింతలపల్లిలోని 10వ వార్డు నుంచి పోటీ చేయడానికి ఆయనకు బీఫామ్ ఇచ్చారంటే కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ మాధవరెడ్డి గారి వెనుకుండి కోర్టులో కేసు వేసి ఈ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ 42% అమలు కాకుండా చూసిర్రంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిజ స్వరూపం ఈరోజు బట్టబయలైంది. బీసీ బిడ్డలారా గమనించి ఎన్నికల్లో ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీసీ బిడ్డలందరం ఏకమై బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసే విధంగా మనం అందరం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అని కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని ఈ 42% బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ బీసీ బిడ్డలకు నోటికాడికి వచ్చిన బువ్వను అడ్డుకోవద్దని చెప్పని అనేక సందర్భాల్లో ఢిల్లీలో జంతర్ మంతర్లకు ధర్నా చేసి వేడుకున్నా బీఆర్ఎస్కు కనికరం లేదు, బీజేపీకి కనికరం లేదు. ఈరోజు ఆర్డినెన్స్ని తీసుకొస్తే గవర్నర్ గారు అడ్డు పెడతారు, రాష్ట్రపతి గారి దగ్గర మోకాళ్ళు అడుగుతారు బీజేపీ. అటు బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధంతో ఒకటై బీసీ బిడ్డలు రిజర్వేషన్ కాకుండా ఆపుతున్నటువంటి సందర్భం ఏదైతుందో ఈరోజు వారి నిజ స్వరూపం వారికి ఏదైతే బీసీ ద్రోహికి ఈరోజు బీఫామ్ ఇవ్వడంతోనే అర్థమవుతుంది. బీసీ బిడ్డల మనందరం ఏకమవుదాం. ఈ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి తగిన బుద్ధి చెప్తామని సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందరం కలిసికట్టుగా నిలబడి ఆ ఇరు పార్టీల అభ్యర్థుల్ని ఓడించే లక్ష్యంగా పనిచేయాలని చెప్పని సందర్భంగా నా వైపు నుంచి నేను పిలుపునిస్తూ ఉన్నాను. తెలంగాణ ఉద్యమం మాదే, తెలంగాణ తెచ్చింది మేమే, తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అని అధికారాన్ని చేజిక్కించుకొని తెలంగాణ ప్రజల గొంతులు కోసింది మీరు. తెలంగాణలో అధికారాన్ని అడ్డు పెట్టుకున్న ఆస్తులు సంపాదించుకుని మీరు మీ నిజాలను ఒకటొకటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బయట పెడుతుంటే మీ డ్రామాలన్నీ తెలంగాణ ప్రజలకు తెలిసిపోతున్నాయని చెప్పిన నక్కస్తో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఈర్ష్యాభావంతో మాట్లాడే మాటలే తప్ప ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని ఆ తర్వాత అధికారాన్ని అడ్డు పెట్టుకొని బూతు పురాణం కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు బయటకు తీయమంటారా అంటున్నాం. బూతు పురాణాన్ని తెలంగాణలో పరిచయం చేసిందే కేసీఆర్ గారు కదా అంటున్నాం. ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీ మాటలనే తప్ప ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఒకే దెబ్బతో వాస్తవాలను తెలంగాణ ప్రజలకు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా కానీ కూలేశ్వరం అంశంలో కానీ కరెంటు కొనుగోలు కానీ కుంభకోణానికి సంబంధించిన అంశంలో
అరే వాస్తవాలన్నీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు చెప్తున్నా చెప్పండి. ఒక అక్కస్తోని మీరు మాట్లాడేటువంటి మాటలు తప్ప మీ మామ బూతు పితన జాతి పితన ప్రజలు గమనిస్తారు. మీకు మీరు జాతి పితని బిరుదిస్తే సరిపోతుందా? దానికి తెలంగాణ ప్రజలు కూడా చప్పట్లు కొట్టాలనా అంటున్నా. అత్తారింటికి దారిదనే సినిమాలో బ్రహ్మానందం గారు తనకు తాను భాస్కర్ అవార్డు ఇచ్చుకున్నట్టుంది మీ తీరు. ఈరోజు మీరు అక్కస్తో మాట్లాడేటువంటి మాటలే తప్ప ఏం జరిగింది 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చారు తప్ప 70 ఏళ్లలో ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు మీరు పదే 70 ఏళ్లలో 70,000 కోట్ల అప్పుతో 12 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని ఏలిన సందర్భం. కానీ ఒకే పార్టీ బీఆర్ఎస్, ఒకే సీఎం కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల అప్పులోకి తీసుకుపోలేదా? ఆ 70,000 కోట్లలో మేము నిర్మాణం చేసిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంది, శ్రీశైలం ప్రాజెక్టు ఉంది, నార్సాగర్ ప్రాజెక్టు ఉంది, కడియం ప్రాజెక్టు ఉంది, జోరాల ఉంది, ఎమ్ఎండి ఉంది, ఎల్లంపల్లి ఉంది, ఎల్ఎండి ఉంది. ఇన్ని కార్యక్రమాలు బహుళార్థ ప్రాజెక్టులు కడితే మీరు 8 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయి ఒకే ఒక ప్రాజెక్ట్ కాలేజీని కట్టి కోలేశ్వరం అయిపోయింది. ఈరోజు మీరు స్థితిలో చూస్తూ ఊరుకుని లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.